ప్రార్థన చేసుకున్నాము. వాక్యం చదవడానికి ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవన దేవాన్ని పదకొండు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా మనం స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు ప్రభా. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినడానికి తండ్రి సహాయించండి ప్రభా. కృప చూపించండి. నీ వాక్యం కొరకు ప్రభా నా తండ్రి, నీ మాటల కొరకు ప్రభా ఆసక్తితో ప్రభా నా తండ్రి దేవా నన్ను ఆశ కలిగి ప్రభా నా తండ్రి నన్ను నీ వైపు చూడడానికి దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించి మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఆత్మ మాట్లాడుతున్నప్పుడు చేయగలవాడు వినుగా కానీ సెలవిచ్చినాను తండ్రి. ఆత్మీయంగా ప్రభా చెవులు కలిగి మీ మాటలు వినటానికి ప్రభా గ్రహించడానికి నాయన సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలు పట్టుంది నాకు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరు రాలేదు ప్రభా, నిర్లక్ష్యంగా ఉంటున్నారు తండ్రి. కనికరించండి, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. బలహీనలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గొంతును కూడా ప్రభా నాన్న తండ్రి తాకండి ప్రభా. నా గొంతును మీరు ముట్టండి ప్రభా. సహాయించండి. నాన్న మాటలు ధారాళంగా రాగలటుకు నాన్న కృప చూపించిన సొంత తలంపులు ఆలోచనటన్నింటినీ కొట్టివేయండి ప్రభా. నిలబడుచున్నాను బట్టి దాన్ని ప్రభా బలహీనరాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను దేవాన్ని ప్రజల మధ్య నిలబెట్టడానికి కూడా యోగ్యత లేనిదని ఒప్పుకుంటున్నాను ప్రభా. కృప చూపించండి, సహాయించండి. సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చింది ప్రభా. కొద్ది సమయం ప్రభా ఈ యొక్క కుటుంబం క్షేమం కొరకే, అనేకుల యొక్క క్షేమము రక్షణ కొరకే ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని దేవా ప్రార్థించే ప్రార్థన భారం అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తుంది. సమయాన్ని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చదువుతున్నాను. గలతీ రాసిన పత్రిక గలతీ 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువచ్చిన వారు ఆ మాటను కలిసి చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతిరి. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారం పరిపూర్ణుడు అగుదురా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మొదట ఏ విధంగా ఆరంభించారంట? ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులు అగుదురా అని చెప్పబడుతుంది. అంటే మన జీవితాన్ని గత వారం చూస్తూ వచ్చినాం. అపోస్తలుడైన పౌలు ఎలాగ జీవిస్తూ వచ్చినాడు అంటే శరీరానుసారమైన జీవితం గురించి కొన్ని మాటలు చూస్తూ వచ్చినాం. తన శరీరానుసారముగా ఉన్నప్పుడు తను ఎలాగ జీవించాడు అని చూస్తూ వచ్చినాం. తాను ఎలాగ జీవించాడు అంటే శరీరానుసారముగా ఇతరుల గురించి ఏం చేస్తూ వచ్చినాడు? తృణీకరించిన వాడుగా చూసాం. నేనే నీతిమంతుడని కదా అని ఏం చేస్తూ వచ్చాడంటే ఇతరుల్ని తృణీకరించాడు. రెండోదిగా తను శరీరానుసారంగా జీవించాడు. ఫస్ట్ది శరీరానుసారంగా జీవించాడు. రెండోదిగా నేనే నీతిమంతుడని కదా అని ఇతరులను తృణీకరించిన వాడుగా చూస్తున్నాడు. మూడోదిగా చూస్తే తను ఏం చేస్తూ వచ్చినా అంటే హింసించిన వాడుగా చూస్తూ వచ్చినాడు. మూడోది తను ఆ యొక్క రోమియుడునని తాను ఏం చేస్తూ వచ్చినంటే తన యొక్క కులాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చినంట గర్వించినాడు. ఐదోదిగా మనం చూస్తే తన భక్తిని బట్టి ఇతరులకు ఏం కలిగించినాడంట? బాధ కలిగించినాడు. అంటే నష్టాన్ని కలిగిస్తూ వచ్చినాడు. అది శరీరానుసారంగా తను జీవించిన జీవితం. ఇప్పుడు మనం చూస్తే ఆత్మానుసారంగా ఎలాగ జీవించాడు? తాను దేవుడు దర్శించిన తర్వాత దేవుడు దర్శించక మునుపు ఎలాగ జీవించినాడు? శరీరానుసారంగా జీవించినాడు. భక్తి ఉంది కానీ ఆ భక్తి ఎలాంటిది? శరీరానుసారమైన భక్తి. దేవుడు దర్శించినాక
తను ఎలాగ జీవించినాడంటే ఆత్మానుసారుడుగా జీవించినాడు. ఎప్పటి వరకు జీవించినాడు అంటే మరణము వరకు జీవించినాడు. అది మనం చూస్తాం. మొదటిదిగా మత్తయి సువార్త 6:33 చదువు. మత్తయి సువార్త 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది. చాలు. ఏం వెంబడించాలంట? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మనము ఆత్మానుసారముగా చేయబడిన తర్వాత, దేవుని బిడలముగా చేయబడినాక మనం ఏమి వెంబడించాలా అంటే, ఏది మనము దేని కొరకు మనం ప్రయాసపడాలంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఒకప్పుడు దేని వెంబడించినా మనము అంటే లోకాన్ని వెంబడించిన, లోకం అనే రాజ్యం కొరకు మనం ఏం చేస్తూ వచ్చినాం? పరిగెత్తుతూ వచ్చినాం కదా. లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది సమకూర్చుకోవాలి, ఇది సమకూర్చుకోవాలని ఏం చేస్తూ వచ్చినాం? లోకంలో ఉన్న రాజ్యం కొరకు మనము ప్రయాసపడినాం. ఇప్పుడు ఆత్మానుసారంగా చేయబడిన తర్వాత ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో, మనం ఏం చేయబడినట్టే అంటే బాప్తిస్మం తీసుకున్నాక ఏం చేయబడినట్టు? మనము శరీరానుసారముగా పాతి పెట్టబడిన వారమే, ఆత్మీయంగా ఏమైనా జీవించేవారు. కనుక ఇప్పుడు మనము ఏ విధంగా జీవించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారులు మొదట ఏం వెతకాలా? ఏ రాజ్యాన్ని వెతకాలా? పరలోక రాజ్యాన్ని వెతకాలి. అక్కడ రాయబడింది కదా అన్నమాట. కాబట్టి మీరు ఆయన రాజ్యము, ఆయన అంటే యేసు ప్రభు యొక్క రాజ్యము. ఇంకా ఏం వెతకాలంట? ఆయన నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అలాగ మనము ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన వాటిని మనము వెంబడించాలా అంటే దేవుని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలా? ఎవరు వెంబడించినారు? దేవుని వెంబడించాలంటే ఆత్మీయులైన వారిని మనం ఏం చేయాలా? వెంబడించాలి. అంటే మనం ముందుగా ఆత్మీయంగా నడిచిన వారిని మనం ఏం చేయాలంట? వెంబడిస్తూ రావాలి. ఎవరు వెంబడించాలంటే రూతు ఎవరిని వెంబడించింది? చూడండి, రూతు గ్రంథం 1:15 1:15 చదవండి మాట. నయోమి, నా కుమార్తెలారా, 1:15 ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. చాలు. ఇక్కడ ఎవరిని వెంబడిస్తుందంట? రూతు అంటే నయోమిని వెంబడిస్తుంది. అంటే ఆత్మానుసారులు దేని వెంబడించాలా? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలంటే ఎవరిని వెంబడించాలంటే దేవుని ప్రజలైన వారిని వెంబడించాలా. ఆత్మానుసారమైన జీవితం మనం జీవించాలంటే దేవుని వెంబడించే వారముగా ఉండాలి. ఇక్కడ రూతు మొదట తను ఎలాగ జీవించిందంటే శరీరానుసారముగా జీవించింది. తాను శరీర సంబంధంగా తను జీవించింది. ఇప్పుడు ఆత్మానుసారాలుగా చేయబడినప్పుడు తను ఎవరిని వెంబడిస్తుంది అంటే లోకం వైపు వెళ్ళలే కదా. లోకం వైపు వెళ్ళలే. తన దగ్గరకు, తన బంధువులకు, తన స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిందా అంటే వెళ్ళలే. ఎవరిని వెంబడిస్తుందంటే నయోమిని వెంబడిస్తుంది. అంటే ఆత్మానుసారంగా ఆత్మీయులైన వారిని తను ఏం చేస్తుందంటే వెంబడిస్తుంది. మనము కూడా ఆత్మానుసరణగా చేయబడిన మనము ఎవరిని వెంబడించాలంటే ఆత్మీయులైన వారిని వెంబడించాలి. అప్పుడే మనము ఎలాగ జీవిస్తామంటే ఆత్మీయంగా జీవిస్తాం. ఆయన కొరకు మనం జీవించాలి అంటే పౌలు ఎవరి కొరకు జీవించినాడంట? దేవుని కొరకు జీవించిన. మొదటిదిగా మనం చూస్తే దేవుని వెంబడించినాడు. ఎవరు? పౌలు దేవుని వెంబడించింది. ఇంకా అక్కడ ఎవరు వెంబడించారంట? రూతు కూడా ఎవరిని వెంబడించింది?
దేవుణ్ణి వెంబడించింది. చూడండి 2 రాజులు 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2వ రాజులు 2వ అధ్యాయం 4వ వచనం. ఇమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. 2వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. చదువు. కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విలువననెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసి. అదే మాట 2వ వచనంలో కూడా ఉంటుంది. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. 6వ వచనం కూడా. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇక్కడ 3వ వచనంలో చూడండి. 3వ వచనం చూడండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనెను. ఇక్కడ ఏలియా ఎలీషా. ఏలియా దేవుడు తీసుకోక మునుపు ఎవరిని సిద్ధపరిచినాడంట? ఎలీషాను సిద్ధపరిచినాడు. అంటే ఏలియా దేవుని దగ్గరికి కొనిపోబడుతున్నాడు. తన స్థానంలో ఎవరిని సిద్ధపరిచినాడు అంటే ఎలీషాను సిద్ధపరిచినాడు. ఎలీషాకు తెలుసు ఎందుకు దేవుడు తీసుకొని పోతాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాని అసలు ఎలీషా ఏం చేయలేదంట, వదిలిపెట్టలే. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు 2వ వచనంలో, దేవుడు నన్ను బేతేలుకి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండుము అంటే ఏమంటున్నాడంట, యెహోవా జీవము తోడు కదా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిన్ను విడువను అంటే ఎవరిని వెంబడిస్తున్నాడు అంటే ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. తనతో పాటు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇంకా నీ గురువు దేవుని దగ్గరికి కొనుక్కోబడుతున్నాడు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, మీరేం చేయండి ఊరకుండి నా మార్గం నన్ను వెళ్ళనీయుడి అని అదే మాట 3 సార్లు చెప్తున్నాడు కదా. 2వ వచనంలో చెప్తున్నాడు, 4వ వచనం చెప్తున్నాడు, 6వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆత్మీయుడైన ఏలియాను ఎలీషా ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. లాస్ట్కి ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో ఏమన్నాడు, ప్రవక్తల శిష్యులలో 10 మంది దూరంగా నిలిచి చూస్తుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని పట్ట పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయారు గనుక వారిద్దరు పొడినెల మీద దాటిపోయారు. 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్టు దయచేయమని. ఇక్కడ ఏలియా అడుగుతున్నాడు ఎలీషాను, నువ్వు నా వెనకాలే వస్తున్నావు కదా, నీకేం కావాలా, నీకు ఏం కావాలని అడిగితే అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, దేవుడు నీకిచ్చిన ఆత్మలో నాకు ఎన్నంతలు కావాలా, 2 అంతలు కావాలా. చూడండి, ఆత్మీయులు ఏం చేస్తారంట, ఆత్మ సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచుతారు, ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. అని పోతే పోని దేవుడు నన్ను ఆ స్థానంలో ఉంచినాడు కదా అని సరే అనుకున్నాడా? తన ప్రవక్తగా చాలే నన్ను దేవుడు నన్ను ప్రవక్తగా ఉంచినాడు అనుకోలే. ఏమన్నంటే ఇంకా నేను నా యొక్క ఏలియాను తన యజమానుడైన ఏలియాను ఏం చేస్తున్నాడంట, వెంబడిస్తున్నాడు. ఎందుకు అంటే 2 అంతల ఆత్మ కావాలంటే ఏలియా చేసిన దానికంటే ఎలీషా ఎన్నంతలు చేయాలంట, 2 అంతలుగా చేయాలని. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఎలాగా అంటే మనకు ముందు మాదిరిగా ఉంచిపోయిన వారికంటే మనం ఎలాగ జీవించాలా, ఇంకా ఇతరులకు మాదిరికరంగా జీవించాలా. కొంతమంది ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది తక్కువ సంవత్సరాలే. ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు దేవుడు ఎందుకని ఉంచుతాడు, వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళనే అంటే కాదు, వారి ద్వారా ఏదైనా దేవుని కార్యము
జరిగించాలా అనేది దేవుని యొక్క ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాను వెంబడిస్తూ ఎప్పటి వరకు అంటే తాను మరలా దేవుడు కొనిపోయినా కూడా రెండోసారి కనబడినప్పుడు దుప్పటి తన మీద పడినప్పుడు తనకు ఎన్నంతల ఆత్మ వచ్చిందంట, రెండంతల ఆత్మ వచ్చింది. మనము ఆత్మానుసారంగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా నడిచే వారముగా ఉంటాం. ఎంతసేపు మనం శరీర సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచితే మన మనసు అంతా మనం ఎన్ని రోజులు దేవుని కొరకు బ్రతికినా అది ఏమంట, అది వ్యర్థమే. ఏ మాత్రం కూడా మనం దేవునికి ఉపయోగపడని వారముగా ఉంటాం. ఏదో ఆత్మీయులను చెప్పుకొని దేవుని కొరకు జీవించకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. మనం ఏం చేయాలంట, దేవుణ్ణి వెంబడించాలి. ఎవరు వెంబడించారు? పౌలు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు దర్శించిన తర్వాత అపోస్తుడైన పౌలు దేవుణ్ణి వెంబడించినాడు. 3 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. తన కళ్ళు కనపడలేదు. ఏం చేస్తూ వచ్చినాడు? 3 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. ప్రవక్త వచ్చినాడు, తన కొరకు ప్రార్థన చేసినాడు. ప్రవక్త చెప్తున్నాడు, ప్రభువా ఈ యొక్క సౌలు దేవుని ప్రజలైన వారిని హింసించినవాడు, ఆయన కొరకు నేను ప్రార్థన చేయాలా అంటే దేవుడు చెప్తున్నాడు, అతన్ని నేను ఒక సాధనముగా వాడుకుంటాను. అంటే అప్పటి వరకు దేవుని ప్రజలను హింసించిన వాడు ఇప్పుడు ఏం చేయబడినాడు? శరీరానుసారుడు కాకుండా ఆత్మానుసారుడుగా జీవించడానికి మొదటి అడుగు వేస్తుంది. ఎవరిని వెంబడించినాడంట? దేవుణ్ణి వెంబడించినాడు. రెండోదిగా మనం చూస్తే పౌలు దేవుని కొరకు జీవించినాడు. ఎవరి కొరకు? చూడండి, గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కొరకు జీవిస్తున్నాడంట? మొదట వెంబడించినాడు. రెండోది దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఇక మీదట జీవించు నా జీవితము, నా బ్రతుకు దినములు అన్నీ కూడా ఎవరి కొరకు బ్రతకాలా? దేవుని కొరకు బ్రతకాల. ఇప్పటి వరకు నా కొరకు నేను బ్రతికా కదా, నా కుటుంబం కొరకు బ్రతికా, లేదా నా యొక్క కొరకు నేను జీవించాను. కానీ ఇక మీదట జీవితము ఎవరి కొరకు అంటే నన్ను ప్రేమించి, అమ్మాట చెప్తాడు కదా, నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్న దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. దేవుని కొరకు, ఎందుకంటే తను ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఇక మీదట నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకొని. మన దేవుని కొరకు ఎందుకు జీవించాలా? దేవుని కొరకు ఎందుకు జీవించాలా? కుటుంబం ఉంది కదా, భార్య భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మరి వాళ్ళ కోసం బ్రతకాలా? దేవుని కొరకు బ్రతకాలా? ఎవరి కొరకు బ్రతకాలా? దేవుని కొరకు బ్రతకాల. ఎందుకు అంటే ఎవరు ప్రేమించలేనంతగా నేను దేవుడు ప్రేమించాడు. తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు, రక్త సంబంధులు అనబడిన వారు ఎవ్వరూ ప్రేమించలేనంతగా ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు కదా. దేవుని ప్రేమలో ఏం లేదు, కల్మషము లేదు. ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించిన, అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ యొక్క పరలోకాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చుడే అంత మాత్రమే కాదు, కానీ ఆయన నిన్ను ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ సిలువలో ప్రాణము పెడుతూ వచ్చినాడు. అందుకే ఎవరి కొరకు జీవించాలంట? దేవుని కొరకు జీవించాలా. చూడండి, రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లా పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగు దాంట్లో జీవించుదుము,
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఉమ్, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితే మరి మీరు ఎదుగరా? చాలు. ఎలాగంట అట్టాన రాదు. పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగూ జీవించదము. మనం దేని కొరకు చనిపోయినామంట? పాపానికి చనిపోయినాం కనుక నిజముగా మన పాపానికి చనిపోతే ఎవరి కొరకు జీవిస్తామంటే దేవుని కొరకు మనము జీవిస్తాము. దేవుని కొరకు ఆయన యొక్క అడుగు జాడల్లో మనము నడిచే వారముగా ఉంటాము. అదే 14వ అధ్యాయం చూడండి, రోమరాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచ్చిన 14వ అధ్యాయం 7-8. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎంత చక్కటి మాట. నిజంగా మనం దేవుని కొరకు చనిపోతామా? దేవుని కొరకు చనిపోతామా? అలా త్యాగం చేస్తాం. మనం ఒక మాట అంటే ఇంట్లో ఏం చేస్తాం? దేవుని మందిరానికి పోవద్దు, నువ్వు పోతే నేను అంత తెలుసు అనుకో, నువ్వు పోతే మళ్ళీ ఇంట్లోకి రావని అన్నారనుకో, ఏం చేస్తాం? వస్తాం దేవక మందిరానికి, ఎందుకు ఏం రాలేదంటే ఏం చెప్తాం? నన్ను పోవద్దు అన్నారు, నన్ను పోతే ఇంట్లోకి రావద్దని, అందుకే రాదు. అట్లా వాళ్ళం బ్రతుకుతాం దేవుని కొరకు. అట్లా వాళ్ళం దేవుని కొరకు చనిపోతామా అంటే చనిపో. ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంట, మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతికుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చును. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం బ్రతికినను ఎవరి కోసం అంట? ప్రభు కొరకే. చనిపోయినా ప్రభు కొరకే. ఎందుకు అంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు కదా, అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. అంతగా మనల్ని ప్రేమించిన దేవునికి మనం బ్రతికినా ఆయన కొరకే బ్రతకాలి. మన బ్రతుకు దినములన్నీ ఆయన కొరకే బ్రతకాలి. ఒకవేళ చనిపోతే ఆయన కొరకే చనిపోవాలి. అంటే మామూలుగా చనిపోవడం కాదు, ఏదో రోగం వచ్చో ఏదో బాగా లేకుండా చనిపోవడం కాదు. ఎట్లా చనిపోవాలి? దేవుని కొరకు హతసాక్షిగా చేయబడాలి. హతసాక్షిగా అంటే ప్రభు నిమిత్తమై శ్రమ పొంది ప్రభువు నమ్ముకున్నందుకు మనల్ని ఎవరైనా చంపితే అది ఎంత ఘనత కదా, ఎంత ఘనత. స్టెఫెను ఏమైపోయినాడు? రాళ్ళతో కొట్టబడినాడు. ఏమైనా తప్పు చేసినాడా అంటే లేదు. ఎందుకంటే ప్రభువు కొరకే బ్రతికినగా, ప్రభు కొరకే చనిపోయినా ప్రభు కొరకే. మనం ఏదైనా తప్పు చేస్తే మనం భయపడాలి కదా. మన దేవుని మందిరానికి వెళ్ళొద్దు అన్నారు, మనం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. మనం వెళ్ళేది ఎక్కడికి? దేవునింటికి, దేవుని మందిరానికి. ఎందుకంటే ఎవరూ ప్రేమించలేనంతగా ఆయన మనలను ప్రేమించినాడు. మరి ఆయన సన్నిధిని మనం ఎలా పోగొట్టుకుంటాం? ఎలాగ ఆయన విడిచిపెడతావు? నువ్వు ఎలాగ నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావు? ఆయన కొరకు నువ్వు శ్రమ పడకపోతే, ఆయన కొరకు ఒక మాట అంటే మనం ఏం చేయలేం, భరించలేం కదా. ఒక మాట అంటే భరించలేం. అలాంటి వాళ్ళు మనం దేవుని కొరకు బ్రతుకుతామా? మరి ఎలాగా? దేవుని కొరకు ఎట్లా బ్రతికేది? దేవుని కొరకు ఎట్లా బ్రతికేది అంటే దేవుని కొరకు మనం శ్రమ పడేదానికి ఇష్టపడాలి. అందుకే చూడండి, పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. అంటే మనసును 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిగా ఏమీ లేక దేనితో ఉండకూడదంటే జోలి? పాపముతో జోలి కలిగి ఉండకూడదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 15 వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15. 5వ అధ్యాయం 15 వచనం.
జీవించు వారి యొక్క మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. దేని కొరకు బతకాలంటే మనము అంటే ఇక మీదట మన బ్రతుకు దినములు ఎవరి కొరకు మనం బ్రతకాలంటే దేవుని కొరకు జీవించాలా. జీవించేవాడు ఇక మీదట తమ కొరకు కాక, ఎవరి కొరకు కాక మన కొరకు మనము బ్రతకూడదు. అంటే దేవుని నిమిత్తం మనం ఆయన కొరకు జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. అలాగ మనం జీవించినప్పుడు ఆయన మనలను చూసి ఏం చేస్తాడంట, సంతోషించేవాడుగా ఉంటాడు. రెండోది, మొదటిదిగా ఆయన మనము దేవుని వెంబడించే జీవితము కలిగి ఉండాల. రెండోది ఆయన కొరకు జీవించాల. మూడోది చూడండి, రూతు 1వ అధ్యాయము 15 వచ్చింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 వచ్చింది. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జన యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, దేవుడు నీ తోడికోడలు వెంబడి వెళ్ళిపోయాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును. ఈ జనమే నా జనము, ఈ దేవుడే నా దేవుడు. చదువు. నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనెను. ఏమంటుందంటే, నిజముగా మనము ఎలాగా ఆత్మానుసారముగా జీవించే వరమైతే ఆయనను వెంబడించాలి. రెండోది ఆయన కొరకు జీవించాలి. మూడోది ఏం చేయాలంటే, చనిపోయినను బ్రతికినను దేవుని కొరకే. అంటే మనము దేవుని కొరకు చనిపోవటానికైనా ఏమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి. చనిపోవటానికైనా సిద్ధపడి. అందుకే రూతు చెప్తుంది, నువ్వు చనిపోని చోట నేను కూడా చనిపోదు, నువ్వు మృతి పొందే చోట నేను కూడా మృతి పొందదును. మరణం తప్ప మరణను ఏది కూడా ఎడబాపకూడదు. నిన్ను నన్ను దేవునికి మనకున్న సంబంధము ఎప్పుడు తెగిపోకూడదు, ఎప్పటి వరకు తెగిపోకూడదు అంటే చనిపోయేంత వరకు మనము ఎవరితో ఉండాలా, దేవునితో ఉండాలి. మరణమే మనల్ని ఏం చేయాలా, ఈ లోకంలో ఎడబాయాలి. తర్వాత నిత్య జీవంలో మనము ఉంటాం. అంటే ఈ లోకంలో జీవించే జీవితం దేవునికి మనకు ఎప్పటి వరకు ఉండాలి మన సంబంధం అంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు చనిపోవటానికైనా ఏమై ఉండాలా, సిద్ధపడి ఉండాలి. ఎవరు సిద్ధపడినారంటే అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే చూడండి, అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13 వచ్చింది. 21:13. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దం చేసేదైనా, నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే గాక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఏంటంటే చనిపోవటానికి ఇక్కడ 21వ అధ్యాయంలో పౌలుని అప్పగిస్తారు. ఇక పౌలును చంపుతారని తెలిసి ఆ సంఘస్థులందరూ ఏం చేస్తున్నారంట అంటే పౌలుని గురించి వారు ఏడుస్తున్నారు. అయ్యో పౌలుని తీసుకెళ్తారే, పౌలుని చంపేస్తారే అని వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఏమన్నాడంటే, పౌలు, ఇందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరు. ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక, ఏమంట, బంధింపబడటం మాత్రమే కాదు, నేను చనిపోవటానికైనా సిద్ధమే. అంటే దేవుని నిమిత్తం మనం జీవించినప్పుడు ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి కదా. దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. రావా? మన దేవుని బిడలుగా క్రైస్తవులకి జీవితము ఎలాంటిదంట,
పూల బాట కాదు, ఏ బాట అంటే అది ముళ్ళ బాట కదా. మనం దేని మీద నడచాలా? రోజు ముళ్ళ బాట మీదనే నడచాలా. చెప్పులు వేసుకోకపోతే ఏమవుతాయి? రాళ్ళు కూర్చుంటాయి కదా. అందుకే ఏం చేస్తాం మనం? చెప్పులు వేసుకున్నాము. రాళ్ళ మీద నడవడం నా వల్ల కాదు అని. కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు. గొర్రెల దగ్గరికి ఇంకా బర్రెల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఒక్కోసారి చెప్పులే ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు? అట్నే మొళ్ళల్లో రాళ్ళల్లో పోతూ ఉంటారు. అంటే వారు రోజు అదే మార్గంలో నడుచుట ద్వారా వారికి ఏమైంది? అలవాటు పడిపోయారు కదా. మనము దేవుని బిడ్డలముగా చేయబడినాక మన యొక్క జీవితము, క్రైస్తవ జీవితము ఎలాంటిది? శ్రమతో కూడినది. శ్రమతో కూడినది. ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి వచ్చాయి శ్రమలు? ఎక్కడి నుంచి వస్తాయి దేవక్క? ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో నుంచి వస్తాయి కదా. మనం తట్టుకుంటామా తట్టుకోమని దేవుడు ఇంట్లోనే రేపుతాడు. ఇంకా కొంచెము శ్రమకు అలవాటు పడిపోయినాం అనుకో, కొంచెం ధైర్యం ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి వస్తాయి, చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా వస్తాయి. ఇంకా అంటే అనేకమైన శ్రమలు మన కొరకు ఏం చేస్తాయంటే పొంచుకొని ఉంటాయి. ఎందుకు అంటే నిజముగా మనము దేవుని బిడ్డలమైతే అనేకమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఏం చేయబడతాం? మనం పరిపూర్ణులముగా చేయబడతాం. దేవుని కొరకు మనం ఎప్పుడు సిద్ధపడతామంటే కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ఏ బాధ వద్దు నాకు, నేను మాత్రం దేవుని కొరకే జీవిస్తా అంటే అది ఎప్పటికి కూడా జరగని పని. శ్రమ లేకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడం అనేది జరగదు. నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? సిలువ దేని గుర్తు? శ్రమకి గుర్తు. ఆ సిలువను నువ్వు ఎత్తుకొని ఏం చేయాలంట? ప్రతి దినము కూడా వెంబడించాల. పౌలు దేవుని కొరకు దేవుని వెంబడించినాడు, దేవుని కొరకు జీవించినాడు. మూడవది మరణించడానికైనా సిద్ధపడినాడు. మరణం ఊరికే ఎట్లా చంపేస్తారా? ఏ బాధ లేకుండా ఏం చేస్తారు? హింసించి చంపుతారు కదా. హింసించి ఏదైనా తప్పు చేసినాడు అనుకో, వాడిని ఊరికే చంపుతారా? ఏం చేస్తారు? వాడిని చిత్ర హింస పెట్టి చంపుతారు. అట్లనే ఇక్కడ పౌలు కూడా దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. తినడానికి తిండి లేకుండా ఏం చేస్తూ వచ్చినాడు? ఉపవాసం అంటూ వచ్చినాడు. ఎన్నోసార్లు ఆయన కొట్టారు. ఎవరిని? పౌలుని చంపాలని రాళ్ళతో కొట్టారు. ఇప్పుడు 21వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ యెరూషలేము తీసుకెళ్ళి ఏం చేయాలా? పౌలుని బంధించాలి. ఏమైనా తప్పు చేసినాడా అంటే ఏం చేయలే. ఏం చేసినాడంటే దేవుని గురించి ప్రకటించినాడు అంతే. దేవుడు లేడు అన్నవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ యేసు ప్రభు లేడు అన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభునే ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని వారందరూ ఏం చేస్తున్నారంట? పౌలుని తీసుకెళ్ళి బంధించాలా అని ఏం చేస్తూ వచ్చారంటే, బంధించడానికి వారు వస్తున్నప్పుడు వారందరూ ఏడుస్తున్నారు. ఎందుకు మీరు నా కొరకు ఏడుస్తున్నారు? నేను ప్రభు కొరకు బంధించబడటానికైనా సిద్ధమే, చనిపోవడానికైనా సిద్ధమే. మనం దేనికైనా సిద్ధపడి ఉండాలా. ఏదానికంటే శ్రమ వచ్చినా ఏమై ఉండాలా? నేను శ్రమ రాగానే ఏమంటాం? నాకేనా ఇన్ని కష్టాలు, నాకేనా ఇన్ని శ్రమలు, నాకేనా ఇన్ని బాధలు అంటాం కదా. నేను ఇంతగా ప్రార్థన చేస్తుంటే నా దేవుడు నాకు ఏం చేసినాడు? మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? ఒక అక్క అంటుందంట, నేను దేవుని కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఏడ్చి ప్రార్థన చేసుకుంటా, దేవుడు నాకు ఏం చేసినాడు? ఏమంట? ఏడ్చి ప్రార్థన చేస్తుందంట, దేవుడు ఆమెకు ఏం చేయలేదంట. ఏం మాటలు అసలు? మనం మాట్లాడే మాటలు ఇట్టే ఉంటాయి. మీరైనా నేనైనా ఏమంటాం? శ్రమ రాగానే నాకైనా కష్టం, నాకైనా శ్రమ, నాకైనా బాధ అని ఏం చేస్తుంటా? బాధపడుతుంటా. దేవుడు నీకు శ్రమ అనుమతించినాడు, కష్టం అనుమతించినాడు అంటే నిన్నేదో బాధ పెట్టి కదా. నువ్వు బాధపడుతుంటే ఆయన చూడాలని కాదు, ఏం చేయాలని? ఆయన స్వరూపంలోకి నువ్వు రావాలి, ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి.
ఆయన కొరకు నువ్వు చనిపోవడానికి సిద్ధపడాలంటే ఏం చేయాలి? శ్రమల గుండా వెళ్ళాలి. పౌలు ఒక్కసారిగా మరణానికి దగ్గరికి వచ్చినాడా అంటే అనేకమైన పరిస్థితుల గుండా వచ్చినాడు. ఎన్నో కష్టాల గుండా, బాధల గుండా. అంటే దేవుని కొరకే, తన కొరకు కాదు, దేవుని కొరకే అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చినాడు. కాబట్టి ఏమంటున్నాడంటే మరణానికైనా సిద్ధమే అంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలు. ఏమంటున్నాడు? నా మటుకు. అందరి గురించి చెప్పలే. ఏమంటున్నాడు? నా మటుకు. మనం కూడా ఎవరి గురించి చెప్పుకోవాలా? నా మటుకు. నా మటుకు నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతా. ఒకవేళ చనిపోతే దేవుని కొరకే చనిపోతా. అట్టి తీర్మానము నీవు నేను కలిగి ఉండాలా. 30వ వచనంలో ఏమన్నాడు? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావు ఎవరికి లాభము? చావు లాభమా? చావు ఎవరికి కూడా లాభం కాదు. చావు దేనికి కలిగిస్తుంది? దుఃఖాన్ని, బాధ కలిగిస్తుంది. ఇక్కడ పౌలైతే అంటున్నాడు చావైతే నాకు లాభము. ఎందుకు చావైతే లాభము అంటున్నాడంటే దేవుని కొరకు చనిపోతే దేవుని దగ్గర ఏముంది? మెప్పు, ఘనత కదా. దేవుని కొరకు చనిపోతే ఏముంది? మెప్పు ఉంది. దేవుడు బల అని మనల్ని ఏం చేస్తాడంట? మెచ్చుకుంటాడు. నా కొరకే నువ్వు జీవించినావు, నా కొరకే నువ్వు చనిపోయినావు, నా కొరకే అనేకమైన శ్రమలు, బాధలు పొందుతూ వచ్చినావు అని దేవుడు ఏం చేస్తాడంటే మెచ్చుకుంటాడు. అందుకే అంటున్నాడు చావైతే లాభము. అందుకే పౌలు అనింది నేను మంచి పోరాటము పోరాడి. ఎప్పుడు చెప్పినాడు అంటే అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడే ఆ మాట చెప్పగలిగినాడు. మనం చెప్తామా? మనం దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడం, దేవుని కొరకు చనిపోవడానికి ఇష్టపడం. ఏదో ఆయన కొరకు జీవించాలంటే జీవిస్తాం. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఏదో మందిరానికి పోయినా వచ్చినాం. అదే క్రైస్తవ జీవితమా? కాదు. ఆయన కొరకు శ్రమ పడాలి. అదే వచ్చిన చూడండి 30వ వచనంలో కూడా మాట. ఫిలిప్పీ రాసిన 30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడితేయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడేది. చాలు. ఏమంట? క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన నందు విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదంట. ఏమంట? ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడినది. యేసు ప్రభు మన కొరకు ఎలాగ శ్రమను అనుభవించినాడు. మనము కూడా ఏం కావాలా? ఆయనలాగా శ్రమ. ఆయనంత శ్రమ మనం పొందలేం, కానీ ఆయనంత శ్రమ మన గీడలే. కానీ ఎందుకు మనం అంత శ్రమ గుండా మనం వెళ్ళలేం. దేవుడికి తెలుసు కదా. మన పిల్లలు ఎంత భారం అయితే భరించగలరో తల్లిదండ్రులకి తెలుసు, అవునా కదా? మరి దేవుడికి తెలుసు నా యొక్క విశ్వాసం, నీ యొక్క విశ్వాసం. మన ఇక్కడ కూర్చున్నా మన యొక్క విశ్వాసం ఎవరికి తెలుసు? నాకు ఎంత శ్రమ పెడితే నేను భరించగలను ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీకు ఎంత శ్రమ పెడితే మీరు భరించగలరో దేవుడికి తెలుసు. అంత శ్రమే అనుమతిస్తాను ఆయన. అంతకుమించి శ్రమ ఎక్కువ మనల్ని పెట్టండి. మనము ఆయన పక్షముగా శ్రమ పడాలి. ఆయన కొరకు ఏం చేయాలా? జీవించాలి. ఆయన వెంబడించాలా, ఆయన కొరకు జీవించాలా, ఆయన కొరకు చనిపోవటానికి ఇష్టపడాలి. ఎవరు అంటే బాక్సింగ్ అంకుల్కి కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన కొరకు ఆయనను వెంబడించినాడు. ఆయన వెంబడించినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి కదా. ఆకలి అన్నీ వదులుకొని వచ్చినాడు. ఎవరు కావాలని? దేవుడు కావాలని. దేవుడు కావాలంటే వెళ్ళిపో. నీకు ఆస్తి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేదు, నువ్వు వెళ్ళిపోని పంపించేసినాడు కదా. ఏం చేసినాడు? దేవుడే కావాలా, ఆయన్నే నేను వెంబడిస్తానని ఏం చేసినాడు? ఆయన్నే వెంబడించు. దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఏమొచ్చినాయంట? అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు కదా. ఎందుకంటే అనేకమైన మనుషులు అనేకమైన రకాలు, అనేకమైన తలంపుల ఆలోచనలు కలిగి ఉంటారు. అనేకమైన సేవలో ఆయన యొక్క పరిచయలో అనేకమైన పరిస్థితులు గుండా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట?
వెళ్తూ వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు గుండా ఆయన వెళుతూ వచ్చినాడు. ఎందుకు అంటే దేవుని కొరకు శ్రమ పడడానికి ఆయన ఇష్టపడినాడు. మూడోదిగా ఆయన దేవుని కొరకు చనిపోవడానికి ఇష్టపడినాడు. దేవుని కొరకే చనిపోయాడు. దేవుడు ఆయన్ని గణపరిచినాడు. భక్సింగ్ అంకుల్ మరణాన్ని దేవుడు ఏం చేసినాడు? గణపరిచినాడు. ఆయన చనిపోయినప్పుడు ఆకాశం లేగలిగిందంట, ఇంద్రధనుస్సు వచ్చింది. ఆ యొక్క సూర్యుని చుట్టూ ఏం కనబడిందంటే చీకటి కనబడిందంట. చూడండి ఎంతగా ఆయన గణపరిచినాడు దేవుడు కదా. దేవుడిని వెంబడిస్తే, ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు శ్రమ పడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా అలాగా గణపరుస్తాడు. అది ఒకసారిగా వస్తుందా అంటే రాదు. మన అనుదిన జీవితంలో మనం దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము మొదట వెంబడించాలి. రూత్ అయితే ఎలాగ వెంబడించిందో, ఎలీషా ఎలాగైతే ఏలియాని వెంబడించినాడు, మనం ఆయన్ని వెంబడించాలి. పౌలుకు ఎలాగైతే దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినాడో, అనేకమైనవి తనకు కలిగినవి అన్నీ కూడా నష్టముగా ఎంచుకొని దేవుని కొరకు జీవించినాడు. ఇంకేమంట, మరణానికి సిద్ధపడిన వాడుగా మనము చూస్తాం. మనము కూడా ఈ 3 అంతల ఆత్మీయ జీవితంలో ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేస్తున్నాం.